హాయ్, తెలుగు మిత్రులకి స్వాగతం. వెల్కమ్ బ్యాక్ టు సండే స్పెషల్. అయితే లాస్ట్ వీడియోలో 2-3 పాయింట్స్ నేను నోట్ చేసుకున్నాను, అబ్జర్వేషన్స్ మీ కామెంట్స్లో. ఒకటి, నైట్ నిద్రపోతే నైట్ వర్క్ చేసే వాళ్ళకి, నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళ పరిస్థితి ఏమిటండి అన్నారు. ఇట్స్ వ్యాలిడ్ పాయింట్. మీరు నైట్ టైం వర్క్ చేస్తుంటే మీకు అది డ్యూటీ అయితే మీరు తప్పనిసరిగా అది కంటిన్యూ చేయాలి. అయితే మీ బాడీని అలా అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. నైట్ టైం వర్క్ చేస్తారు, డే టైము ఏం చేస్తారంటే కొంచెం రెస్ట్ తీసుకుని చేస్తారు. అయితే డే టైం పూర్తిగా నిద్రపోయే పరిస్థితి అయితే ఇబ్బంది. డే టైము హాఫ్ డే నిద్రపోయి మిగతా హాఫ్ డే యాక్టివ్గా ఉండగలిగితే ఓకే. ఎందుకంటే నైట్ టైం కూడా కొంచెం 1-2 గంటలు నిద్రపోగలుగుతారేమో కదా. అస్సలు రాత్రంతా నిద్రపోని పరిస్థితి అయితే మాత్రం డేంజరస్. ఆ జాబు, ఆ పని కొద్దిగా ఇబ్బంది పెట్టేదే. నైట్ టైం కూడా ఒక 2 గంటలు 3 గంటలు నిద్రపోగలిగితే కొంత కాంపెన్సేట్ చేస్తుంది. తర్వాత వర్క్ డే టు డే వర్క్ అలా చేసుకోవాలి. రెండో పాయింట్ ఏంటంటే, కొంచెం లెంగ్తీగా ఉండకుండా రెడ్యూస్ చేయగలిగితే బాగుంటుంది. వాళ్ళ సజెషన్ నేను ఖచ్చితంగా కరెక్ట్ అనే భావిస్తాను. ఎందుకంటే ఒక్కోసారి మాట్లాడుతూ ఏదో ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి ఏదో డీవియేట్ అయిపోవటం, లేకపోతే కొంచెం ఎక్స్ట్రాగా మాట్లాడటం అది జరుగుతున్నది. కొంచెం అది హ్యూమన్ వీక్నెస్, ఎట్లా చెప్పాలో నాకు తెలియదు. అంటే టు ది పాయింట్ కరెక్ట్గా చెప్పడం చేతకాకపోవటం అనే చెప్పాలి. అది నేను ఐ విల్ ట్రై టు రిడ్యూస్ ద వాల్యూమ్ అండి. అట్లా లెంగ్తీగా ఎట్లా చెప్పాలంటే సబ్స్టాన్షియేషను కొంచెం తగ్గిస్తాను. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ మై లైఫ్ యాక్టివ్ లైఫ్ ఐ హ్యావ్ బీన్ ఎ టీచర్. ఈ టీచర్కి ఉన్నటువంటి జబ్బు ఏంటంటే కొంచెం ఎక్కువ వివరించి చెప్పడం, వీళ్ళకి చెప్పకపోతే అర్థం కాదు అని. దాసరి నారాయణరావు గారి సినిమాల్లో డైలాగుల్లాగా అది కొంచెం ఇన్బిల్ట్ క్వాలిటీ. అది కొంచెం మార్చుకోవడం అంత ఈజీ కాదు. బట్ ఐ డూ మై బెస్ట్. ఓకే, తర్వాత ఇంకేదో పాయింట్ ఉన్నట్టుంది. సరే, ఈ 2 పాయింట్లు వ్యాలిడ్ పాయింట్లు కదండి, తీసుకుందాము. లైఫ్ అండి, మరొకసారి రివ్యూ చేసి చెప్తున్నాను. నేను చూశాను, నా లైఫ్ తర్వాత చాలామంది లైఫ్స్ చూశాను కదా. మరి నా జీవిత అనుభవంలో నేను అర్థం చేసుకున్నది ఏంటంటే, ప్రతి వ్యక్తి ఈ ట్రయాంగిల్ ఫిట్ చూడండి. అంటే ఈటింగ్ అండ్ డ్రింకింగ్, ఏం తింటున్నాడు అంటే లోపల ఏం పడేస్తున్నాడు, శరీరం లోపలికి ఏం పంపిస్తున్నాడు అనేది. రెండవది ఏంటంటే, ఏమి బ్యాలెన్సింగ్ కోసం ఈజీ టేకింగ్ యాక్టివిటీ, రైట్ యాక్టివిటీ ఉందా? తర్వాత బాడీకి శరీరానికి కావలసిన రెస్ట్ ఇస్తున్నాడా? తను తినేది, తాగేది, వాట్ ఎవర్ ఇంటేక్ ఈజ్ దేర్, అది జాగ్రత్తగా చూసుకుంటున్నాడా? తర్వాత యాక్టివిటీ, రైట్ యాక్టివిటీయా? తను చేసే పని ఎట్లా, ఏంటి, రోజు ఎలా గడుపుతున్నాడు? తిని పడుకోవటం బతికించడం ఆ టైప్గా ఉన్నాడా? చాలా ప్రమాదం, పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా కూడా. అయితే బాగా ఏజ్ మళ్ళిన వాళ్ళు ఉంటారు చూసారా, 60 ఈ రోజుల్లో 60 అంటే నథింగ్ అనుకోండి. 65, 70 ఇంకా పైన వయసు ఉన్న వాళ్ళు ఏదైనా చేద్దాం యాక్టివ్గా అనుకున్నా చాలామంది చేయలేరు. ఎందుకంటే శరీరంలో ఇది ఉంటుంది. అదర్వైజ్ యంగ్ పీపుల్ బిలో 60 ఎవరైతే ఉంటారో వాళ్ళు దే హ్యావ్ టు చెకప్ దేర్ యాక్టివిటీ. ఈనాటి యంగ్ పీపుల్ ఇన్ పర్టికులర్ ఇప్పుడు వాళ్ళు చేసే ఫిజికల్ యాక్టివిటీ, వాళ్ళు చేసేటటువంటి ఇది ఉంది చూసారా, శరీరానికి ఎంత శ్రమిస్తున్నారు, శరీరానికి ఎలాంటి ట్రైనింగ్ ఇస్తున్నారు అనేది వాళ్ళ భావి జీవితాన్ని డిసైడ్ చేస్తుంది.
అప్పుడు బాధపడే ప్రయోజనం లేదు. చేతులు కాలేక ఆకులు పట్టుకుని లాభం లేదంటారు కదా. కాలిపోయిన తర్వాత ఏంటి ఆకులు పట్టుకునేది? యంగ్ పీపుల్ ఇన్ పర్టికులర్ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అబౌట్ దేర్ యాక్టివిటీ. మీ లైఫ్ స్టైలు మరీ ఇదిగా అంటే బాగా అంటే ఏసీ రూముల్లో కూర్చుంటాం, ఏసీ రూముల్లోనే ఉండటం రోజంతా, అట్లాంటి టైప్ అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు యూ షుడ్ టేక్ అవుట్ సమ్ టైం, వర్కింగ్ టైం కాకపోయినా మిగిలిన టైంలో న్యాచురల్ ఎయిరు, వెంటిలేషను తీసుకోవటం. ఎందుకంటే ఏసీ రూములు అంటే అన్నీ బంద్ చేసేసి ఏసీ వేస్తారు కదా. అట్లాంటప్పుడు మీరు అదర్వైజ్ ఆల్సో మీ బాడీకి కొంచెం ఉష్ణోగ్రత అంటే సన్ రేస్ తీసుకోవటం, తర్వాత న్యాచురల్ ఎయిర్ తీసుకోవటం, తర్వాత వాకింగ్ ఆ టైపు, లేకపోతే హాలిడేయింగ్, సాటర్డే సండే సెలవు అయితే సాటర్డే సండే కొంచెం అవుట్డోరు, లేదా అట్లీస్ట్ సండే, ఇట్లాంటివన్నీ చేయాలి. మరి మన పెద్దలు కార్తీక మాసంలో ఉసిరి తోటలోకి వెళ్ళి ఉసిరి చెట్టు కింద కూర్చుని వన సంతర్పణ, వనభోజనాలు చేయాలని అంటారు. మనకి ఆ కల్చర్ ఉంది కదా. మరి మిగిలిన స్టేట్స్లో ఉందో లేదో నాకు తెలియదు, కానీ మన ఆంధ్రప్రదేశ్లో, ఏపీ స్టేట్లో ఉంది. తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో కూడా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో మరి అది ఎంత గ్రేట్ థింగ్ అండి, ఎంత గ్రేట్ థింగ్. అక్కడ బోల్డ్ అంత న్యాచురల్ ఆక్సిజన్ అది వస్తుంది, న్యాచురల్గా ఉంటుంది. అలా న్యాచురల్గా ఉండటం వల్ల ఏంటంటే హెల్త్ని చాలాగా ఇంప్రూవ్ చేస్తుంది. మరి కార్తీక మాసం టైంలో ఆవు నెయ్యితో దీపారాధన ఎందుకు చేయమంటారు? ఊరికేం చేయమంటం లేదు. ఎందుకంటే ఆ నెలలో ఎలాంటివంటే వింటర్ మంత్స్, ఎక్కడ లేని బ్యాక్టీరియా, ఎక్కడ లేని ఈ వైరస్లు అవి ఇవి రకరకాలు ఏవేవో వస్తాయట. అవి రోగగ్రస్తుని చేస్తాయని చెప్పి చేయకుండా ఉండటం కోసం ఆవు నెయ్యిని నేతితోటి దీపం వెలిగిస్తే అది కొంతవరకు ఈ వైరస్ని వాటిని అరికెడుతుందని చెప్పడం. ఇంకా ఆవుతో చేసిన పిడకలు వాటితోటి కొంచెం ధూపం అట్లాంటివి వేస్తే మరీ మంచిది అంటారు అనుకోండి, చెప్తున్నాను. సో ఎవ్రీథింగ్ మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మన రైట్ యాక్టివిటీ ఉందా, లేకపోతే శరీరానికి తగినంత ఎక్సర్సైజ్ ఇస్తున్నానా లేదా, తర్వాత కావలసినంత సూర్యరశ్మి ఇస్తున్నానా లేదా, తర్వాత నేను తాగేది తినేది ఎలా ఉంది, నేను ఎలాంటి వాటర్ తాగుతున్నాను, ఏం ఫుడ్ తింటున్నాను. జంక్ ఫుడ్ తింటున్నారు అనుకోండి, లేకపోతే పలావులు తర్వాత ఆ టైప్ ఉన్నాయి కదా. అంటే సారీ, నేను ఎవరిని తగ్గించి మాట్లాడటం కోసం నేను చెప్పడం లేదు, కానీ ఈ జంక్ ఫుడ్స్ ఉన్నాయి చూసారా, పిజ్జా, కోకు, లేకపోతే బర్గర్లు, ఈ టైప్ ఉన్నాయి చూసారా, ఇవి మన శరీరానికి మనకి సంబంధించినవి కాదండి. ఈ వాతావరణానికి పనికొచ్చే ఫుడ్లు కానే కావు. తర్వాత కుర్కురేలు అని అవన్నీ వచ్చేస్తున్నాయి కదా. సారీ టు సే, నా దృష్టిలో ఇవన్నీ కూడా డేంజరస్ ఎలిమెంట్సే అనిపిస్తుంది, తినకూడదు అని. కోకులు, పెప్సీలు నేనైతే పర్సనల్గా ఫీల్ అయ్యేది ఏంటంటే ఈ బ్రాందీ విస్కీల కంటే ప్రమాదం అని. బ్రాందీ విస్కీలు ఎక్కువైతే ప్రమాదం, ఒక పెగ్గు దాటితే ప్రమాదం, లేకపోతే ఏం కాదని. కానీ ఇవి అలా కాదండి. ఒక పెగ్గు కూడా కోకు, పెప్సీ లాంటివి ప్రమాదమే. తెలియదు కానీ ఏవి ఎఫెక్ట్ చేయవు, కానీ గ్రాడ్యువల్గా చేస్తాయి, అది వాటి చేసే పని చేస్తాయి అని నా అభిప్రాయం. అలాగే ఈ చూసారా నైట్ టైము డే టైమే ఉందిలేండి, ఈ బిర్యానీ కల్చర్ ఉన్నది చూసారా. దయచేసి అపార్థం చేసుకోకండి, నేను ఎవరిని తగ్గించి మాట్లాడటం లేదు అని నా అభిప్రాయం మాత్రమే ఇది. ఐ మే బి రాంగ్ ఆల్సో. ఈ బిర్యానీలు, తర్వాత బిర్యానీలో వేసేటటువంటి మసాలాలు ఇవన్నీ కూడా ఈ శరీరానికి అంతగా అవసరం లేదండి. కొంతమంది అయితే రెగ్యులర్గా తీసుకుంటారు ఈ బిర్యానీలు అవిను. జాగ్రత్తగా ఉండాలి. దే ఆర్ నాట్ గోయింగ్ టు హెల్ప్ యూ అని నా అభిప్రాయం. అంటే మరి ఐ మే బి రైట్, ఐ మే బి రాంగ్. అట్లా చూసుకోవాలి మనం ఏం తీసుకుంటున్నాం. ఎప్పుడో ఒకసారి అప్పుడప్పుడు తీసుకునేది ఏది కూడా ఏమీ హామ్ చేయదండి. రిపీటెడ్గా తీసుకుంటున్నామంటే అది మన శరీరానికి సూట్ అవ్వకపోతే జాగ్రత్తగా ఉండాలి, ఎప్పుడో రేవెట్టేస్తుంది. ముఖ్యంగానండి మన ఆయుర్వేదంలో గొప్పతనం ఏంటంటే శరీర తత్వాన్ని బట్టి
మందు ఇచ్చేవారు. అది కూడా నేచర్లో ఆకులు అలములు అంటే నేచర్లో దొరికే వస్తువుల నుంచి మందులు తయారు చేసి ఇచ్చేవారు. చాలా మంచి మెడిసినల్ సిస్టమ్ అది. దాన్ని స్మాష్ చేసేసింది అనుకోండి అలోపతి వచ్చి. అయితే కొందరికి కొన్ని పదార్థాలు తింటే సరిపడదు, కొందరికి కొన్ని పదార్థాలు తింటే ఓకే. ఆ శరీర తత్వాన్ని బట్టి ఉంటుందండి. అందువలన నా శరీరానికి ఏది తింటే బాగుంటుంది, ఎలాంటివి సూట్ అవుతాయి, ఎలాంటివి సూట్ అవ్వవు అనేది మనం తెలుసుకోవాలి, మనం అర్థం చేసుకోవాలి. వీ హ్యావ్ టు లివ్ విత్ అవర్ రిజల్ట్స్. మనతో మనం పాటుగా మనం ఉండాలి. మనతో పాటుగా మనం ఉంటే లోపల పడేసేది అది మనతో మాట్లాడుతుంది. లోపల ఏదైనా పడేసాం అనుకోండి, ఇట్ విల్ స్పీక్ టు అస్. చాలామందికి కొంచెం బాగా కారం వస్తువులు అవి ఇవి తిన్నప్పుడు ఇక్కడ మండుతూ ఉంటుంది. దే డోంట్ కేర్. అది ఏమవుతుంది, అల్సర్స్కి, ఎసిడిటీ, అల్సర్స్, గ్యాస్ ట్రబుల్స్ అవి ఇవి రకరకాలవో తీసి పెడుతుంటాయి కదా. చూసుకోవాలి, అబ్జర్వ్ చేసుకోవాలి. గ్రాడ్యువల్గా ఒక 1 fine day ఏదో ఒకసారి డిక్లేర్ చేసి నువ్వు ఇది అయిపోయావయ్యా అంటే అప్పుడు అయ్యయ్యో ఇలా అయిపోయిందా, అది అయిపోయిందా, ఆ పార్ట్ చెడిపోయిందా, ఈ పార్ట్ చెడిపోయిందా, దానికేంటి ఇప్పుడు, దీనికేంటి ఇప్పుడు అనే పరిస్థితి. దట్ ఈస్ వెరీ బ్యాడ్. అందువల్ల ఏంటంటే మనం ఏదైనా తిన్నగానే మన శరీరం చెప్తుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీరు ఇది ఓకే, ఇది నాట్ ఓకే అని. ఎక్కడైతే ఏవైతే నాట్ ఓకేలో ఆ ఓకేలు అవాయిడ్ చేయటం మంచిది. ఫర్ ఎగ్జాంపుల్ మా ఫాదరు ఆయన మామూలు చాలా ఈజ్ ఎ వెరీ సింపుల్ ఆర్డినరీ మ్యాన్. ఆయన ఏం చదువుకోలేదు కూడా. వంకాయను గోంగూర తినాలంటే చాలా భయంకరంగా రియాక్ట్ అయ్యేవాడు. ఇంతకీ విషయం ఏంటంటే ఆ పులుపులు ఆయన శరీరానికి పడవు. అది విషయం, తేలిన విషయం. మా అమ్మగారు పులుపులు చాలా ఎంతో ఇష్టంగా తినేవారు. ఆ గోంగూర వంకాయ చాలా ఇష్టంగా తినేవారు. ఆయన అవి చేసిన రోజున మాత్రం చాలా బాధపడుతూ తినేవారు. అంటే ఆయనకి అర్థమైపోయింది ఆయన శరీరానికి అవి పడవని. అదే మా అమ్మగారికి బ్రహ్మాండం. ఒక్కొక్కరి శరీరానికి ఒక్కొక్క వస్తువు పడుతుంది, ఒక్కొక్క వస్తువు పడదు. పులుపు కొందరికి సరిపోతుంది, కారం కొందరికి సరిపోతుంది, కొందరికి ఇది సరిపోతుంది, అది సరిపోతుంది. వాళ్ళ బాడీ తత్వాన్ని బట్టి ఉంటుంది. అందుకని మన బాడీ తత్వం మనం అర్థం చేసుకుని దాని ప్రకారం మన ఫుడ్ హ్యాబిట్స్ కాయిన్ చేసుకోవాలి. టెంప్టేషన్ ఎందుకు? లైఫ్లో టెంప్టేషన్స్ పర్వాలేదు, కానీ అసలు టెంప్టేషన్ లేకుండా ఎట్లా ఉంటుంది. కానీ బట్ అట్ ది సేమ్ టైం కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకుని టెంప్టేషన్ కోసమే తినకూడదు. లేకపోతే ఇప్పుడు చూసారా, ఇప్పుడున్న యువతలో ఒబెసిటీ శాతం ఎక్కువైపోతుంది. మాకు ఢిల్లీలో అయితే ఒబెసిటీ వాళ్ళు మీకు ఎక్కడ పడితే అక్కడ కనబడుతుంటారు. అంటే ఓవర్ ఈటింగ్, తగిన ఎక్సర్సైజ్ లేకపోవడం. ఇక్కడ నేను ఎక్కడైతే నిలబడి మాట్లాడుతున్నానో ఇక్కడ సరిగ్గా 50 మీటర్ల దూరంలో ఒక ఇల్లు ఉంది. ఒక 3rd house ఇక్కడి నుంచి. యంగ్ మ్యాన్, నా అనుమానం నా లెక్క ప్రకారం హార్డ్లీ 30 ఉంటాయి. వాళ్ళ వైఫ్, ఆ అమ్మాయి అంతే కదా, దగ్గరలో ఆ వయసు ఉంటుంది. అయితే ఇద్దరు మంచి ఒబేసే, బాగా లావుగా ఒబేస్ తెలిసిపోతుంది. ఇక్కడ పార్కులోనే అక్కడ మీటింగ్లు కాట్లకి వచ్చేవాడు. అప్పుడప్పుడు 1-2 సార్లు పలకరించిన సందర్భాలు కూడా ఉండుంటాయి. ఎందుకంటే కాస్త తెలిసిన వాళ్ళు కదా. 2 years 3 years అయిపోయింది. అబ్బాయి సడన్గా పోయాడని తెలిసింది. ఏంటంటే ఏదో హార్ట్ అటాక్ ఏదో అన్నారు. హార్డ్లీ 30 వెళ్ళిపోయాడు. తర్వాత ఆ అమ్మాయి ఎందుకు ఉంటుంది అక్కడ? వాళ్ళకు ఒక పాప ఉంది. పాపను తీసుకుని వెళ్ళిపోయింది. ఆ ఇల్లు మరి ఏం చేశారో, ఎవరికి అమ్మారో ఏంటో తెలియదు. హార్డ్లీ 30. హీ డైడ్ ఆఫ్ ఒబెసిటీ. ఒబెసిటీ చంపేస్తుంది ఒక్కోసారి చెప్పబెట్టకుండా. ఒబెసిటీ రాకుండా చూసుకోవాలి. పాతకాలంలో ఫుడ్ చాలక లేక తక్కువ మంది మాత్రమే సరిపడా ఫుడ్ ఉండేది. మంచి ఫుడ్, న్యూట్రిషియస్ ఫుడ్ మెజారిటీకి ఉండేది కాదు. ఇప్పుడు ఏంటంటే మెజారిటీకి మంచి ఫుడ్డే దొరుకుతున్నది, అవసరానికి మించి తినేస్తున్నారు. మోర్ న్యూట్రిషియస్ ఫుడ్
తీసుకోవద్దని కాదు, కానీ మీ శరీరానికి అవసరం లేదో మీరు చెక్ చేసుకోవాలి కదా. ఏది పడుతుంది ఎంత పడితే అంత తినేస్తానంటే లోపల కొవ్వు పేరుకుపోయినట్టు పేరుకుపోతుంది. కొవ్వులు పేరుకుపోతే తొనలు వస్తాయి కదా. ఇక్కడ అన్నీ తొనలు వస్తే పర్వాలేదు, తొనల వరకు అయితే పర్వాలేదు. ఓవరాల్గా ఒళ్ళు పెరిగితే శరీరానికి తగినంత వ్యాయామం ఇవ్వటం ఎంత అవసరం అంటే అంత ఇవ్వలేకపోతే మనం తీసుకునే ఇంటేక్ని జాగ్రత్తగా ఎక్కువ క్వాలిటీ ఫుడ్ తీసుకోకుండా ఉంటే మంచిది. ఎందుకంటే దాన్ని ఆరాయించుకుని భరించుకుని దాన్ని ఇముడ్చుకోగలిగిన కెపాసిటీకి శరీరానికి ఉండాలి కదా. అది ఎప్పుడు వస్తుందంటే మనం ఫిజికల్ యాక్టివిటీ బాగున్నప్పుడు, లేకపోతే ఉండదు. ఈ టాపిక్ మీద ఎంత మాట్లాడినా గంటల తరబడి వెళ్ళిపోతుంది అనుకోండి. అందుకని ఈటింగ్ అంతా ఇంపార్టెంట్, యాక్టివిటీ అంతే ఇంపార్టెంట్. మనం తినేది మన యాక్టివిటీ జాగ్రత్తగా బేరీజ్ వేసుకుని చూసుకోవాలి. నేను ఎంత తింటున్నాను, ఏం చేస్తాను, ఏం లేదు కదా, ఇంకొంచెం తగ్గించు తింటే బాగుంటుంది కదా అనే ఆలోచన రావాలి. అలాగే ఆకలేసేస్తుంది ఎలా అంటే లేదు గ్రాడ్యువల్గా అలవాటు అయిపోతుంది. రోజు కొద్ది తగ్గించు తింటే మొదలు పెడితే, ముఖ్యంగా రైస్ ఎందుకంటే ఉపయోగం లేని వస్తువు. కార్బోహైడ్రేట్స్ అంత అక్కర్లేదు కదా శరీరానికి, అస్సలు లేకపోతే కుదరదు. కార్బోహైడ్రేట్స్ ఎందుకు, బాగా యాక్టివ్గా పనిచేసేవాడు, ఫిజికల్ యాక్టివిటీ ఉన్నవాడికి కార్బోహైడ్రేట్స్ పనికొస్తాయి, మంచిది. ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉన్న వాళ్ళకి ఆ రైస్ ఎందుకు, ముఖ్యంగా తెల్లగా ఉంటాయి ఆ రైస్. ఆ తెల్లని రైస్ అందులో ఏముండదు కదా, అంతా పోయింది, సారం అంతా పోయింది. సో రైస్ తక్కువ, కర్రీలు ఎక్కువ, అప్పుడు ఓకే, అట్లా అనమాట. సో రెస్ట్ గురించి నేను చెప్పాను కదా, అది శరీరానికి ఎంత అవసరమో అంతే. కొంతమందికి 4 గంటల్లో నిద్రపోతే చక్కగా సరిపోతుందండి, అంటే వాళ్ళ బాడీకి అది సరిపోతుంది. బహుశా వాళ్ళు కొంచెం మంచి సౌండ్ స్లీప్ వస్తుందేమో వాళ్ళకి, నేను అనుకోవటం. నాకైతే 6 గంటల నుంచి 8 గంటలు కావాలి స్లీపు. నాకు అర్థమైంది ఏంటంటే నాకు అంత సౌండ్ స్లీప్ రావటం లేదేమో. ఎప్పుడైనా అప్పుడప్పుడు చూశాను, సౌండ్ స్లీప్ వచ్చిన సందర్భాల్లో 3-4 గంటలకే బ్రహ్మాండమైన ఫ్రెష్నెస్ వచ్చేస్తుంది. అంటే సౌండ్ స్లీప్ లేని వారికి నేను అనుకోవటం 6 to 8 అవర్స్ కావాలని. ఆ 6 to 8 అవర్స్ మంచం మీద పడుకున్నంత మాత్రాన 6 to 8 అవర్స్ అంతా బాగున్నారని కాదు, కొంచెం ఆ టైంలో ఓవరాల్గా సరిపోతుందని. కొంతమందికి 3 గంటలు 4 గంటలు సరిపోతుంది. ఎవరికి ఎన్ని గంటలు రెస్ట్ సరిపోతుందో వాళ్ళు చెక్ చేసి చూసుకోవాలి. బట్ రెస్ట్ ఈజ్ నెససరీ. రెస్ట్ లేకపోతేనండి బ్రెయిన్ ఇది సరిగ్గా పనిచేయదు, ప్రాపర్గా పనిచేయదు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైము దెబ్బేసేస్తుంది. ఎవరైతే తక్కువ నిద్రపోతారో, తక్కువ రెస్ట్ తీసుకుంటారో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, తగిన రెస్ట్ ఇవ్వాలి. అక్కర్లేదు, శరీరం అడగటం లేదు, ఓకే ఇంతేనండి, దీంతో సరిపోతుందంటే సరిపెట్టుకోండి. లేదంటే ఇబ్బంది పెడుతున్నాము, డల్నెస్ వస్తున్నదే అనిపిస్తే టేక్ ఏ హాలిడే అండ్ స్లీప్ ఆల్ ద డే అండ్ నైట్. ఒక్కసారి పూర్తిగా బడలకి తీర్చేసుకోండి, చాలా అవసరం. శరీరానికి తగినంత రెస్ట్ వస్తున్నదా లేదా, ఎందుకంటే నైట్ టైము ఇన్ పర్టిక్యులర్ శరీరంలో ఉన్న బాడీలో ఉన్న పార్ట్లు, ఈ లివర్ కానీ ఇంకోటి కానీ అన్నీ సెట్ చేస్తాయి. మనం రెస్ట్లో ఉంటాము, అవి ఏం చేస్తున్నాయి, వర్క్ చేస్తాయి. మర్నాటికి నెక్స్ట్ డేకి ఛార్జ్ చేస్తున్నాయి బాడీని. వాటికి అవకాశం ఇవ్వటం లేదు మనం వెన్ వీఆర్ నాట్ స్లీపింగ్. అయితే లేట్ నైట్ వరకు ఉండి నేను ప్రశాంతంగా ఉంటుందని నైట్ టైమే చదువుకుంటానండి. చదువుకునే వాళ్ళు ముఖ్యంగా లేట్ నైటు నేను చూశాను, మెజారిటీ నాకు తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళు రాత్రిపూట ఎక్కువగా మెలకువగా ఉండి 1 గంట 2 గంటలు 3 గంటల వరకు చదువుకుని పడుకునేవారు, బాగా చదువుకునేవారు. అయితే నాకు లక్కీగా 10 దాటితే నిద్ర వచ్చేసేది. నైట్ టైము చదివి నేను ఎప్పుడూ పరీక్షలు రాయాలి. లక్కీగా నైట్ టైము చదవకుండానే నైట్ టైం పెందలగడ పడుకుని డే టైం చదువుకునేవాడిని. కొందరికి అది అలా వీలు పడదు, వాళ్ళ శరీర తత్వం ప్రకారం నైటే కన్వీనియంట్ అయితే నైటే, అయితే దాన్ని కాంపెన్సేట్ చేయడానికి డే టైం చక్కగా రెస్ట్ తీసుకోవాలి. మీరు నైట్ టైం వర్క్ చేస్తున్నారంటే దెర్ ఈజ్ నథింగ్ రాంగ్, దానికి ప్రాపర్గా కాంపెన్సేట్ చేయండి నెక్స్ట్ డే. ముఖ్యంగా ఏంటంటే ఈ ఏరియాలో చెప్పడం, ఈ పర్టికులర్ పాయింట్లో నైట్ టైము లేట్గా తినటం, లేట్గా పడుకోవటం అనవసరం. టీవీలు చూసుకుని లేట్గా నిదానంగా 1 గంటకి లైఫ్ స్టైల్స్ అలా అయిపోయాయి. వాళ్ళ తప్పేం కాదు,
12:30 1 గంటకి తీరిగ్గా భోజనం చేసి పడుకుంటారు. ఏమండి 11 దాటిన తర్వాత అసలు తినవలసిన అవసరం లేదండి. తినవలసి ఉంటే ముందే తినేయండి. 12 తర్వాత తింటే అది పాయిజన్ అని అంటారు. రాత్రి 12 గంటల తర్వాత తినే ఫుడ్, 12 గంటలకు కానీ ఆ తర్వాత కానీ తినే ఫుడ్ పాయిజన్. వాట్ యు ఆర్ టేకింగ్ ఇన్ ఈజ్ పాయిజన్, నాట్ ఫుడ్. ఫుడ్ అనేది అంత లైట్గా తీసుకునేది కాదు. ఈ శరీరానికి, ఈ ఎన్వైరన్మెంట్కి, ఈ శరీర తత్వానికి, మనం నివసిస్తున్న ఈ ఎర్త్కి అది సూట్ అవ్వదు. కానీ చేస్తున్నారు మెజారిటీ. లేట్గా తింటారు, లేట్గా పడుకుంటారు. కొంచెం అది కొద్ది కట్టేలు చేసుకోవాలి. టీవీలు చూడటం ఇప్పుడేముందండి, టీవీల కంటే ఎక్కువ మొబైలు, ల్యాప్టాప్లు వచ్చేసినాయి కదా. అవసరమైతే అది వేరే సంగతి, అవసరాన్ని పనిచేయటం. అవసరం కానిది దయచేసి చేయకండి. అది దట్స్ నాట్ గుడ్. సో ఈ ఆస్పెక్టు, ఈఆర్ ఆస్పెక్టు, ఈటింగు, తర్వాత యాక్టివిటీ అండ్ రెస్ట్ అనేవి చాలా ఇంపార్టెంట్ కదా. నెక్స్ట్ ఈ 2 చూడండి, ఎంటర్టైన్మెంట్ అండ్ అటైన్మెంట్. ఇవి కూడా చాలా ఎసెన్షియల్. వాట్ డూ మీన్ బై ఎంటర్టైన్మెంట్? దీన్ని డిఫైన్ చేయడం చాలా కష్టం. ఎంటర్టైన్మెంట్ అంటే నా ఉద్దేశం మ్యూజిక్లు, లేకపోతే డ్యాన్సులు, లేకపోతే ఇంకోటి అని కాదు నా ఉద్దేశం. డీజేలు ఏదో అంటారు కదా, డీజేలు అవిను. హ్యూమన్ లైఫ్ తీసుకుంటే ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్. సుఖ దుఃఖాలు అంటాం కదా. ఈ సుఖ దుఃఖాలు ఇన్ఎవిటబుల్ అండి. కొన్నాళ్ళు బాగుంటుంది, కొన్నాళ్ళు ఏవో కష్టాలు వస్తాయి, మళ్ళీ ఏవో కష్టాలు. సుమిత్రానందన్ పంత్ అని హిందీలో ఒక ఛాయావాది కవి ఉన్నాడు, చాలా మంచి కవి. జయశంకర్ ప్రసాద్ తర్వాత మహాదేవ్ వర్మ తర్వాత సుమిత్రానందన్ పంత్ పేరే చెప్తారు. మై నహీ చాహతా చర్ సుఖ్, మై నహీ చాహతా చర్ దుఃఖ్ అంటాడు. శాశ్వతంగా నాకు సుఖం అక్కర్లేదు, శాశ్వతంగా దుఃఖం అక్కర్లేదు. ఈ రెండింటి మేళవింపు కావాలి, రాత్రి పగల్లాగా. ఆయన ఇండైరెక్ట్గా చెప్పడం ఏంటంటే, సుఖ దుఃఖాలు జీవితంలో ఉంటాయి. రోజు పరమాన్నం తింటే, పాయసం తింటే రోజు తినలేము అని చెప్పడం. సుఖం అనేది ఆకలి వేసినప్పుడు కదా అన్నం తాలూకు, భోజనం తాలూకు రుచి తెలిసేది. ఆకలిగా లేనప్పుడు ఏం పెట్టినా పంచపక్ష పరమాన్నాలు ఏమైనా ఎక్కుతాయండి అంటాం. ఆకలి వేసినప్పుడు ఎలాంటిదైనా మనకు రుచిలా అనిపిస్తుంది. ఎందుకని ఆకలి రుచి ఎరుగుతుంది. నీరు పళ్ళ మెరుగు, నిజము దేవుడు ఎరుగు, ఇట్లా సామెతలు చెప్తారు కదా. అలాగే ఆకలి రుచి ఎరుగు అని. అందుకని జీవితంలో ఇవి తప్పవు. పుట్టిన ప్రతి వ్యక్తికి ఒడిదుడుకులు, ఎత్తుపల్లాలు, సుఖదుఖాలు ఇవి ఖచ్చితంగా ఉంటాయి. అందుకని కష్టాలైనా సుఖాలైనా శాశ్వతం కాదు. ఈ సమయం వెళ్ళిపోతుంది అని అంటారు కదా. ఆ మధ్యన చాలా వైరల్ అయింది, పాపులర్ అయింది వాట్సాప్లో. ఈ సమయం వెళ్ళిపోతుందని కృష్ణుడు చెప్పాడని. ఈ క్షణం వెళ్ళిపోతుంది. పుట్టెడు దుఃఖంలో ఉన్నారనుకోండి, ఆ పుట్టెడు దుఃఖం ఉండదు, ఎన్నాళ్ళో పోతుంది కొన్నాళ్ళకి. మీకు మోగమనసుల సినిమాలో ఘంటసాల గారు భలే పాట పాడతారండి సావిత్రి మీద. పాడుతా తీయగా చల్లగా పసిపాపలా నిదురపో తల్లి కానీ. ఎంత గొప్ప ఫిలాసఫీయో మోగమనసుల సినిమాలో ఆ పాటలో. అలాగే ఈ సుఖదుఖాలు ఇన్ఎవిటబుల్. ఒకటేంటంటే ఇన్ఎవిటబుల్, అవాయిడ్ చేసుకోలేము, అయినా వచ్చేస్తాయి. మరి సుఖం అనే టైం అనేది ఎంజాయ్ చేసే టైం కదా. వీ విల్ బీ మోర్ కాన్ఫిడెంట్. అబ్బో నా అంతటి గొప్పవాళ్ళు లేడని కూడా అనుకుంటాం. నేను చాలా గొప్పవాడిని, నాకు ఇలా ఉంది, నాకు అలా ఉందని. అది కాకుండా పొరుగు వారిని, వాళ్ళని వీళ్ళని చూసి కంపేర్ చేసుకుని మరీ విర్రవీగిపోతాం మనం. అంటే అందరూ కాదనుకోండి, మెజారిటీ. తీరా కాయలో పడ్డప్పుడు మన బండి ఎప్పుడైతే నడుస్తున్నప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది, బోల్తా పడినప్పుడు ఎక్కడో
ఫైనాన్షియల్ కావచ్చు, రిలేషన్షిప్స్ కావచ్చు, హెల్త్ ఆస్పెక్ట్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. చెప్పిరావు కదా. అయితే మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఏంటంటే మెజారిటీ ఇష్యూస్ ఫైనాన్స్తో ముడిపడి ఉంటాయి, ఆర్థిక సమస్యలు, ఆర్థిక బాధలు ఉంటాయి. అబోవ్ మిడిల్ క్లాస్ అండ్ రిచ్ క్లాస్కి ఆర్థిక బాధలు ఆ యాంగిల్లో ఆ రకమైన సమస్యలు తక్కువ ఉంటాయి, కానీ మిగిలిన సమస్యలు ఎక్కువ ఉంటాయి, ఏవేవో ఉంటాయి. నో బడీ కెన్ ఎస్కేప్. బుద్ధుడు మహానుభావుడు ఆయన ఎప్పుడో చెప్పాడు, 2500, 2700, 600 సంవత్సరాల కిందటే. ఇవి అనివార్యం. రుజయును జరయును అంటారు కదా. రోగము, ముసలితనము ఇలాంటివి తప్పవు కదా. ఏమీ లేకపోయినా ఏజింగ్ వల్లన్నా వస్తుంది కదా ఇబ్బంది. వీటిల్ని జాగ్రత్తగా బేరీజ్ వేసి ఈ సుఖ దుఃఖాలు పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్ అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. సుఖంగా ఉన్నప్పుడు ఓకే, ఎంజాయ్ చేయటమే ఓకే. దుఃఖాలు వచ్చినప్పుడు కూడా అది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ దుఃఖం ఎక్కువ కాలం ఉండదు, ఇది శాశ్వతం కాదు, పరిస్థితులు మారిపోతాయి. మారిపోయినప్పుడు అన్నీ మారిపోతాయి. చెడు రోజుల నుంచి మంచి రోజులు వస్తాయి, మంచి రోజుల నుంచి చెడు రోజులు వస్తాయి. ఇవన్నీ పార్ట్ ఆఫ్ లైఫ్. వీటిని అధిగమించుకోవడానికి కోసం ఆ క్షణాన్ని జాగ్రత్తగా నెట్టివేయటం. అంటే ఈ రాత్రి ఉంది, కాళరాత్రి భయంకరంగా ఉంది, భరించలేని రాత్రి. ఈ రాత్రి ఎలా గడిచిపోతుంది, ఎప్పుడు తెల్లవారుతుందని చూస్తాం కదా. అంటే దాని అర్థం ఏంటి, ఈ భరించలేని ఈ రాత్రి తొందరగా ముగిసిపోతే, తెల్లారిపోతే బతికిపోతాను అని. బాధలు కూడా భరించలేని కాళరాత్రితో సమానం. కానీ తెల్లారుతుంది, వెలుతురు వస్తుంది, ఈ కారు చీకటి తొలగిపోతుంది. లైఫ్లో కూడా అదే జరుగుతుంది. అంటే హౌ టు పాస్ ఆన్ అంటే దేర్ ఆర్ 2 ways టు లివ్ విత్ ఇట్ అండ్ టు జస్ట్ పాస్ ఆన్. అంటే చెప్పాలంటే బైపాస్ చేయటం, అట్లా చెప్పచ్చు. ఇట్లాంటి సిచ్యువేషన్స్ని లేదా బ్యాడ్ సిచ్యువేషన్ని బైపాస్ చేయటానికే ఎంటర్టైన్మెంట్ అనేది. ఎంటర్టైన్మెంట్ అంటే ఊరికే దానికి నామకరణం చేశాను, కానీ భక్తి, దేవుడు, ఆ రకమైనటువంటి టేస్ట్ ఉన్నవాళ్ళు దేవుడి మీద భారం వేసేయటమే భక్తి, దేవుడు అంతే. ఆ లోకంలో ఉండటమే. లీవ్ ఎవ్రీథింగ్ టు హిమ్, హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అంటే మనం ఏం చేస్తున్నామంటే వీఆర్ డైవర్టింగ్ అవర్ అటెన్షన్. కట్టిక సిచ్యువేషను భయంకరమైన భరించడానికి సిచ్యువేషన్ ఉంది, ఏం చేస్తాం? దానికి మన దగ్గర సొల్యూషన్ ఉంటే ఓకే, సొల్యూషన్ లేకపోతే ఏం చేయాలి? భగవంతుడి మీద భారం వేసేయటమే. ఇప్పుడు మ్యూజిక్ ఉంది, ఎప్పుడైనా మూడ్ బాగోకపోతే సహజం కదా, సాధారణంగా ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఇక్కడ ఉంది కదా, మనిషికి మనసే తీరని శిక్ష, దేవుడిలా తీర్చుకున్నాడు కక్ష అని ఆత్రేయ గారు చెప్పి వెళ్ళిపోయాడు. సింపుల్గా నేనైతే యూట్యూబ్ ఏదో పెట్టుకుని, నా దగ్గర మొబైల్లో ఉన్నాయి పాటలు, చక్కగా కిషోర్ కుమారు, లతా మహేష్కర్ ఇంకోటి పాటలు పెట్టుకుని చక్కగా వినేస్తూ కొద్దిసేపు అయ్యేటప్పుడు నార్మల్ అయిపోతుంది. ఏమైంది? వాట్ హ్యాపెండ్? ఐ డైవర్టెడ్ మై అటెన్షన్. మరీ ఎక్కువ బాధాకరమైనటువంటి సిచ్యువేషన్ అనుకోండి, భరించలేము. అయినా దేర్ ఆర్ వేస్ ఎయిదర్ టు లివ్ విత్ ఇట్. బాధాకరం, ఇంకా బాధతోటి ఏంటది బాధ? పిబి షెల్లీ గారిలాగా పిబి షెల్లీ గారు చెప్తారులే, ద ప్లెజర్ ఇన్ సారో ఈజ్ స్వీటర్ దాన్ ది ప్లెజర్ ఇట్ సెల్ఫ్ అని. అది మనం అట్లా చేయలేం, అంత అవసరం కూడా లేదులేండి. ద ప్లెజర్ ఇన్ సారో ఈజ్ స్వీటర్ దాన్ ది ప్లెజర్ ఇట్ సెల్ఫ్. బాధలోంచి అమితమైనటువంటి బాధే దాన్ని ఏమంటాడు,
ఆనందం కంటే గొప్ప ఆనందం అని. ద ప్లెజర్ ఇన్ సారో ఇస్ స్వీటర్ దాన్ ది ప్లెజర్ ఇట్ సెల్ఫ్ అని. అంత తారస్థాయికి ఆయనకు వచ్చిన బాధలు అట్లాంటివి పాపం. భార్య రియల్ లైఫ్లో మ్యారీడ్ లైఫ్లో కొద్దిగా ప్రాబ్లమ్స్ వచ్చాయి. హీ వాజ్ బ్యానిష్డ్, అంతా చాలా వచ్చింది. పిబి షెల్లీ గారి లైఫ్ విషాదమే. అలాగే దేవదాసు చెప్తారు చూసారా, బాధే సౌఖ్యం అనే భావన రానిపోయి ఆ ఎరుకే నిశ్చలానందము బ్రహ్మానందం అని. అయ్యి బాబోయ్, అసలు ఏం చెప్తున్నాడు ఆయన? అది ఆ రెండు లైన్లు అర్థం చేసుకుంటే జీవితంలో ఇంకా అర్థం చేసుకోవాల్సింది ఏం లేదు. ఇంకా మొత్తం జీవితం అంతా అర్థమైపోయినట్టే. ఆ స్థాయి లేదు కదండి. అందుకని ఏంటంటే ఈ రాత్రి గడిచేది ఎలాగా, ఈ రాత్రిని ఎట్లా ఒకట్లా గడిపేసి నెట్టేయాలి. తెల్లారిపోతుంది, తెల్లారితే వెలుతురు వస్తుంది, వెలుతురు వస్తే ఎవ్రీథింగ్ బికమ్స్ నార్మల్. ఈ కాలరాత్రిని భరించేది ఎలాగా? కాలరాత్రి లాంటి ఆ జీవితం కోసం ఎంటర్టైన్మెంట్ అని ఎవరికి ఏది సూట్ అవుతుంది అనేది కాదు. ఏంటి ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ లైఫ్ ఈజ్ జస్ట్ సింప్లీ టు బైపాస్ ఆ బ్యాడ్ సిచ్యువేషన్స్. ఆ టయాన్ని, ఆ బ్యాడ్ సిచ్యువేషన్స్ని ఏం చేయాలంటే వీ హ్యావ్ టు కిల్ దెమ్, వీ హ్యావ్ టు నల్లిఫై దేర్ ఎఫెక్ట్. అంతేగాని అందులో లీనమైపోయి బాధపడిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, లేకపోతే కొంతమంది ఏంటంటే మందు బిళ్ళలు మింగేసి హాయిగా పడుకుని, లేకపోతే దేవదాసులాగా మందు కొట్టేసి ఏదో అయిపోయి. లైఫ్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ దట్. జస్ట్ యూ షుడ్ లెర్న్ ది ఆర్ట్ ఆఫ్ బైపాసింగ్ ఇట్. ఓకే అండి, అక్కడే ఎంటర్టైన్మెంట్ అనేది పనికొస్తుంది. ఎంటర్టైన్మెంట్ అనేది నాట్ నెసెసర్లీ మ్యూజిక్ లేకపోతే డ్యాన్సింగ్ ఇంకోటి కాదు. మనిషికి ఈ ప్రపంచంలో ఈ ఎంటర్టైన్మెంట్ పార్ట్ అనే పార్ట్ ఎందుకు వచ్చిందంటే అందుకే వచ్చింది. ఇది లేకపోతే బ్రతుకు దుర్భరం. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. ఏదో టీవీ చూస్తూ ఎవరో ఒక అమ్మాయికి క్యాన్సర్ అట, అది ఇంక అయిపోయింది, ఆపరేషన్ అయినా గ్యారెంటీ లేదన్నారట. ఇంకేం లేదు, కూర్చుని టీవీ ముందు కూర్చుని కామెడీ నవ్విస్తుంటారు కదా, నవ్వించే ఇవి ఉన్నాయి కదా, జోక్స్, సినిమాల్లో నవ్వించే సన్నివేశాలు అవన్నీ వేస్తుంటారు కదా. అలాంటివి చూస్తూ నవ్వుతూ అవన్నీ చూస్తూ ఇంక అయిందిలే కానీ అనుకుని చూస్తూ నవ్వుతూ అలాగే గడిపేసిందట కొన్నాళ్ళు. ఆ క్యాన్సర్ ఎటు మాయమైపోయిందో తెలియలేదు, దానంతరం అదే పోయిందట. వింతా విడ్డూరం కాదు, నిజంగా జరిగిందే ఇది. అలా నవ్వుతూ లాఫింగ్ థెరపీ. ఆ అమ్మాయికి క్యాన్సరు, చచ్చిపోతుంది, ఎక్కువ రోజులు బతకదు. అయితే ఆపరేషన్ చేయొచ్చు. సరే ఆపరేషను ఏంటి, సరే కానీ అని చెప్పి ఈలోగా సరే ఆపరేషన్ సిద్ధపడినట్టుంది కానీ అని ఈలోగా సరే లెట్ మీ స్పెండ్ లైఫ్ దిస్ వే అని ఛానల్స్ ఉంటాయి కదా, నవ్వులు పెట్టి జోక్స్ వేసే ఛానల్స్, అవి చూస్తూ నవ్వుతా అట్లా ఆ ఛానల్ చూస్తూ నవ్వుతా ఉండి వెళ్ళిందంట చెకప్కి. నీకేం క్యాన్సర్ లేదమ్మా, నయమైపోయింది అన్నాడంట డాక్టర్. లాఫింగ్ థెరపీ అంటారు దాన్ని. చూసారా? అంటే మన శరీరంలో ఉన్నటువంటి రుగ్మతల్ని తగ్గించుకునే గుణం మనలో ఉన్నదని దీన్ని బట్టి నిర్ధారణ అవుతుంది. పెంచుకునేది మన దగ్గర ఉంది, తగ్గించుకునేది మన దగ్గర ఉంది. పెంచుకోవటం అంటే ఏంటంటే బాధని మరింత పెద్ద చేసి బాధపడటం. తగ్గించుకోవటం అంటే ఏంటంటే ఆ బాధని డైవర్ట్ చేయటం, అటెన్షన్ డైవర్ట్ చేసేసి మన అటెన్షన్ అక్కడి నుంచి తీసేసి ఇంకో చోటుకి వెళ్ళిపోవటం. నాకు ఇప్పటికీ బాగా గుర్తండి, 90స్లో ఈ స్టాక్ మార్కెట్ షాకే, ఇంకోటేం కాదు. ఒక పక్కేమో అక్కడ ఇక్కడ అప్పులు వాళ్ళ వీళ్ళ దగ్గర తీసుకుని వడ్డీలు కట్టాలి. ఉన్న స్టాక్స్ అన్నీ కూడా చిత్తు కాగితాల్లా తయారైపోయినాయి, భయంకరంగా పడిపోయినాయి. 5% 10% అయిపోయినాయి చాలా స్టాక్స్. 270 రూపాయలు కొన్న షేరు 12 రూపాయలు 15 రూపాయలకు వచ్చింది. అట్లాంటివి ఉన్నాయి. సకానికి సగం అయిపోయినాయి, ఇంకా తగ్గిపోయినాయి. ఇప్పుడు అమ్ముదామంటే ఇప్పుడులాగా కాదు కదా, అప్పుడు లిక్విడిటీ ఎక్కడుందో ఎవరినో ఎత్తుక్కోవాలి, అక్కడికి వెళ్ళి ఫ్లోర్లోకి వెళ్ళి పెట్టాలి. అమ్ముడైతే అవుతుంది, లేకపోతే లేదు. అలాంటి భయంకరమైన పరిస్థితులండి. ఆ టైంలో మాత్రం అప్పుడు యోగాలు అవి చేస్తుండేవాడిని చాలా. ఒక 1 year పాటు ఇక ఆ కార్యక్రమంలోనే ఉన్నా. అందులో ఏవో కొన్ని వాళ్ళు నేర్పిస్తారు కదా,
ఉంటాయి కదా ఏవో, అవి నేను అదే పనిగా నాకు పుట్టెడు దుఃఖం, బాధలు ఏం బాధలు లేదు, మెయిన్ బాధలు అయ్యే అప్పులు, స్టాక్ మార్కెట్ తెచ్చిపెట్టినటువంటి షాకులు. ఆ యోగా దాంట్లోని ఆ ప్రోగ్రాంల్లో వాటిలో కొన్ని ఉంటాయి కదా, భజనలు అవి ఉంటాయి కదండి, కీర్తనలు అవి ఉంటాయి కదా, వాటిలో ఒకటి రెండు నేను పికప్ చేయటమే కాదు, ఇక అదే పనిగా నాకు ఎంత ఎమోషనల్గా అదే పనిగా అవే పాడుకుంటూ అనుకుంటూ ఉండేవాడినండి రోజంతా. ఏంటంటే నాకు ఇప్పటికీ గుర్తేవి, నారాయణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ ఓం, నారాయణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ ఓం సత్య నారాయణ నారాయణ ఓం, ఓం జయ సద్గురుదేవా. ఎంత ఇమోషనల్గా అంటే నేను ఇప్పుడు చెప్తుంటే ఆ ఇమోషన్స్, పాత ఇమోషన్స్ ఇంకా మనకి వస్తున్నాయి, బయటకు వస్తున్నాయి నాకు. ఇంకొకటి, ఓం నమో నారాయణాయ, 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 ఓం నమో నారాయణాయ. అది ఎట్లా అంటే ఏడుపు కూడా కాదండి, ఇమోషన్. అంటే ఏడుపు లాంటి ఇమోషను అందులోకి వచ్చేసేది. ఎందుకంటే అప్పుడున్నటువంటి బాధలు, సమస్యలు, ఇష్యూస్, అక్కడికి వెళ్తే వాడికి ఏం చెప్పాలి, ఇదేం చేయాలి, వాడికి 50,000 కట్టాలి, ఏం చేయాలి. కొంచెం లార్జ్ స్కేల్లోనే చేసేవాళ్ళం కదా, ఆ రోజుల్లో కూడా 50,000, 1,00,000 అట్లా ఉండేది. ఇప్పుడు ఆ రోజుల్లో 50,000, 1,00,000 అంటే చెప్పాలంటే ఇప్పుడు ఎంతో చెప్పాలి ఆ వాల్యూ. అంటే ఇప్పుడు నేనేం చేసేవాడిని, అట్లా చేస్తూ అలా పాడుకుంటూ ఉండేవాడిని, అలాగే ఉండేవాడిని, ఇంకంతే. ఎందుకంటే నేను చేయగలిగింది ఏం లేదు, నాకేం అర్థం కావట్లేదు, నేను చేసేది ఏం లేదు, పరిస్థితులు అలా ఉన్నాయి, ఏం చేయాలి నేను, చేతులు ఎత్తేసాడంటారు కదా, అట్లా గడిపేవాడిని. అవి ఒంటరిగా ఉన్నప్పుడు మళ్ళీ గుర్తుకొస్తాయి కదా, వాడికి అదేలాగా అదేం చేయాలి, ఇదేం చేయాలని అలా నెట్టుకుంటూ కొన్ని నెలలు గడిపేశానండి. అది అయితే లైఫ్లో ఎప్పుడు మార్పులు వచ్చాయి, ఎలా వచ్చాయంటే అలా వస్తూ వచ్చేసాయి. ఎప్పుడు వచ్చాయో తెలియదు నాకు. బ్యాడ్ డేస్, టఫ్ టైమ్స్ నెవర్ లాస్ట్ అని చెప్తారు కదా, ఆ బుక్ మీరు చదివే ఉంటారు, వినే ఉంటారు. టఫ్ టైమ్స్ నెవర్ లాస్ట్, బట్ ది టఫ్ పీపుల్ డూ. టఫ్ టైమ్స్ వచ్చాయి, చూశాను, కానీ టఫ్ టైమ్స్ ఉన్నాయా ఇప్పుడు? నవ్ ఇట్ లుక్స్ లైక్ ఏ డ్రీమ్. నవ్వు వస్తుంది ఆ సిచ్యువేషన్స్ అవన్నీ, అప్పుడు అలా ఉండేది, ఇలా ఉండేది, అయ్యో అలా అయింది కదా, ఇలా అయింది కదా. ఇట్స్ ఎ షాటర్డ్ డ్రీమ్ అంతే. మంచి రోజులు వచ్చాయి, ఎందుకు రావు? అయితే అమ్మో ఆ సమస్యలు, ఈ సమస్యలని ముసుగుదని పడుకుని ఉంటే, డిప్రెషన్లోకి వెళ్ళిపోతే అది సమస్యలు పరిష్కారం అవుతాయి, అవ్వవు కదా. భగవంతుడి దయ వల్ల నేను ఎప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోలేదు. సమస్యలు అయితే గట్టి సమస్యలే చూశాను, డిప్రెషన్లోకి వెళ్ళిపోలేదు. అంటే నాకు వచ్చిన సమస్యలే చాలా గొప్పవని కాదు, ఇంకెవరికి ఎలాంటి సమస్యలు లేవని కాదు, అలా ఏం కాదు నా ఉద్దేశం. ప్రతి మనిషికి తన స్థాయికి సరిపడా సమస్యలు వస్తాయి. ఇట్స్ ఎ టెస్టింగ్ టైం. అయితే భగవంతుడి దయ వల్ల ఏంటంటే హెల్త్ ఛాలెంజెస్ నాకు ఎప్పుడు రాలేదు. సో తల్లిదండ్రులు పెట్టినటువంటి తల్లిదండ్రుల గొప్పతనం, తర్వాత మరి ఎట్లా చెప్పేది ఇవన్నీను. సో బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఇష్యూస్ ఉంటాయి కదా. ఇట్లా ఈ అన్ని సిచ్యువేషన్స్, ఏ సిచ్యువేషన్స్ అయినా నేను హెల్త్ని కాపాడుకున్నానని నాకు అర్థమైంది. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే, ఎన్ని సిచ్యువేషన్స్ దో ఐ వాజ్ పాసింగ్ త్రూ టర్బులెంట్ టైమ్స్,
ఐ వాజ్ ఏబుల్ టు మేనేజ్ మై హెల్త్ అని. ఏబుల్ టు మేనేజ్ మై హెల్త్ అన్నది చూడండి, ఇప్పుడు మీ ముందు నిలబడి నేను మాట్లాడగలుగుతున్నాను కంఫర్టబుల్గా అంటే ఏబుల్ టు మేనేజే. లేదన్నా అప్పుడు ఏదైనా కొద్దిగా ఇదైపోయి ఉంటే ఐ వుడ్ హ్యావ్ బీన్ సకంబుడ్ టు యూ కెన్ సే ఈ క్రానిక్ డిసీజెస్, బీపీలు, షుగర్లు ఇవన్నీ వచ్చేస్తుంటాయి కదా. అది గాడ్స్ గ్రేస్ అంతే, అది నాకు గొప్పతనం ఏం కాదు. మా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి శరీరం, వాళ్ళు పెంచారు చక్కగా, జాగ్రత్తగా, పద్ధతిగా, మేము తిన్న ఆహారం తిరిగినవి, ప్లస్ గాడ్స్ గ్రేస్, అంతకని ఇంకేం లేదు. సో ఎంటర్టైన్మెంట్ అనేది ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ లైఫ్ అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను పాడుకున్నది, నేను అనుకున్నది కూడా నారాయణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ ఓం అనుకుంటున్నానే, అది ఎన్నో టానిక్లు, 1000 టానిక్లు బలం ఇచ్చేదండి ఒక్కసారి 2 సార్లు అంటే. అది మ్యూజిక్ వినటం కానీ, లేకపోతే ఇంకో ఏదైనా పని చేయటం కానీ, ఏదైనా మనకు నచ్చిన పని చేయటం, పనిలో లీనమైపోతూ ఎంజాయ్ చేయటం, ఎంజాయ్ చేస్తూ చేస్తూ కూడా బాధలు మర్చిపోవడం. అయితే శరీరాన్ని, ఆరోగ్యాన్ని పాడు చేసేటటువంటి పనులు మాత్రం చేయకూడదు బాధలు మర్చిపోవడం కోసం. అది గుర్తుపెట్టుకోండి. వీ హ్యావ్ టు కంట్రోల్ అవర్ సెల్స్, కంట్రోల్ అవర్ ఎమోషన్స్. అది బ్యాలెన్స్డ్ లైఫ్కి అది చాలా అవసరం. అందువల్ల ఏంటంటే నేను వాట్ ఎంటర్టైన్మెంట్ అంటే నా దృష్టిలో ఏంటంటే ఇదే. మరి మామూలుగా ఉన్నప్పుడు పాటలు వినకూడదండి. మామూలుగా ఉన్నప్పుడు అంటే ఇప్పటికీ నేను పాటలు అవి వింటుంటాను చక్కగా. ఐ విల్ ఎంజాయ్. ఎప్పుడన్నా టైం కల్పించినప్పుడు చెవిలో పెట్టుకుంటాను, ఆగా వింటూ ఉంటాను. మరి లతా మహేష్కర్ పాటలు, ఎక్కువ లతా మహేష్కర్ పాటలే వింటుంటాను. అలా వింటూ కిషోర్ కుమారు, లతా మహేష్కర్, ఇంకా వాళ్ళు ఉన్నారు కదా, ఫినిష్. సో కష్టాల్లోనూ సుఖాల్లోనూ అన్ని సందర్భాల్లోనూ మనకి తోడు నీడగా ఇది ఉండాలి. ఇది ఏం చేస్తుందంటే మనం తిన్న ఆహారాన్ని ప్రాపర్గా వంట పట్టేలా చేస్తుంది, బాధలకు ఉపశమనం కలిగిస్తుంది, సూదింగ్ ఎఫెక్ట్, రెస్ట్కి ఇట్ యాడ్స్ టు ద రెస్ట్ పార్ట్ ఆల్సో. మనసుకి ఆహ్లాదకరం కలగటం అనేది కూడా పార్ట్ ఆఫ్ ది రెస్టే, రెస్ట్ లాంటిదే అది కూడా. మరి యాక్టివిటీ, మన యాక్టివిటీని ద్విగుణీకృతం చేస్తుంది. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపై ఉన్నది, ఇద్దరం ఒకటే చేయి కలిపితే ఎదురేమున్నదని. ఆ సినిమా పేరు గుర్తురావట్లేదు కానీ నాగేశ్వరరావు, సావిత్రి, ఆ పాట చూడండి. ఆడుతూ పాడుతూ పనిచేయటం చూసారా. కోతలకి ఆటలకి నేను నాకు చిన్నప్పుడు గుర్తు, వరిచేల్లో ఆటల్లో పాటలు పాడుతూ పని చేస్తూ ఉండేవాళ్ళు. అంటే పాడుతూ ఏదో ఎంటర్టైన్మెంట్లా చేస్తూ పని చేస్తుంటే ఆ స్ట్రెయిన్ అనిపించదు. అంటే ఎంటర్టైన్మెంట్ అనేది మనిషికి మనల్ని మనం ఎంటర్టైన్ చేసుకోగలగాలి ప్రాపర్గా. ఏం చేస్తే మనం ఎంటర్టైన్ అవుతాం అనేది మనకు సంబంధించిన విషయం. అంటే మన ఈటింగు, యాక్టివిటీ, తర్వాత రెస్ట్ ఆస్పెక్ట్స్, ఈ మూడిటికి కలిపి మూడు ఏరియాలకి కూడా ఒక ఎడిషనల్ ఆభరణం లాంటిది ఎంటర్టైన్మెంట్. దట్ ఈజ్ ద 4th ఎలిమెంట్ ఆఫ్ లైఫ్. అది ఈతి బాధల నుంచి, ఎన్నో రకాలైన ఇబ్బందుల నుంచి, సమస్యల నుంచి, రుగ్మతల నుంచి మనల్ని బయటపడేస్తుంది. మరి ఆ అమ్మాయి క్యాన్సర్ తగ్గిపోలేదు నవ్వుతూ లాఫింగ్ థెరపీ ద్వారా. మరి నాకు నా బాధలు తొలగిపోలేదు. నారాయణ నారాయణ ఓం, నారాయణ అనకపోతే జీసస్ క్రైస్ట్ అనండి, హాయ్ అల్లాహో అక్బర్ అనండి. దేవుడు ఒకటే. మీరు మనం ఏ పేరు పెట్టి పిలిచినా అదే. మనం రకరకాలుగా పేర్లు పెట్టుకుని, మతాలు పెట్టుకుని పూజలు చేస్తున్నాం. కానీ కొందరు విగ్రహ పూజ చేస్తుంటారు, కొందరు ఆత్మారావుడిని కొలుస్తున్నారు, కొంతమంది చర్చిల్లోకి వెళ్ళి ప్రేయర్స్ చేస్తున్నారు, లేకపోతే మసీదుల్లోకి వెళ్ళి నమాజులు చదువుతున్నారు. అన్నీ ఒకటేనండి. అల్లా అనుకోండి, అల్లా అనుకునే వాళ్ళు అల్లా అనుకోండి. చూడండి, యూ గెట్ సమ్ రిలీఫ్. దీనికి రిలీజియన్ అన్న రంగు పొలం అక్కర్లేదు.
ఎవరికి తోచిన విధంగా వాళ్ళు. అందుకని దిస్ ఐ బిలీవ్ ఎ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఈ 3 తర్వాత నెక్స్ట్ ఇది కూడా ఉండాలి. దిస్ ఈజ్ ఆల్సో సంథింగ్ టు బి మేనేజ్డ్. అండ్ 5th వన్ ఏంటంటే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అటైన్మెంట్. ఈ అటైన్మెంటు మీ ఎంత టైం చెప్పేశాను, బాగా చెప్పేస్తే ఎక్కువ టైం చెప్పేస్తే టైం తెలియటం లేదు. చాలా పెద్ద స్టోరీ అండి. ఎంటర్టైన్మెంట్కి ఎంత టైం పట్టిందంటే అటైన్మెంట్కి గబగబా నాకు కొట్టే తెచ్చి అని చెప్పడం నాకు చేత కాదు, కూడా అలవాటు లేదు, జస్ట్ ఊరికే ఇంట్రడక్షను. అటైన్మెంట్ అంటే అచీవింగ్ సంథింగ్ ఇన్ లైఫ్. మీకు ఏమైనా గోల్స్ ఉన్నాయా? లుక్ ఫర్ దెమ్, లివ్ ఫర్ దెమ్, వర్క్ ఫర్ దెమ్ అండ్ గెట్ దెమ్ అండ్ గెట్ ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ లైఫ్. లైఫ్లో కాలు మీద కాలు వేసుకుని, లేకపోతే ఎప్పుడో వరండాలో బయట కూర్చొని చల్లని వాతావరణంలో ప్రశాంతంగా ఉన్నప్పుడు ఏ గోడ కుర్చీ వేసుకుని కూర్చొని, గోడ కుర్చీ అనేవాళ్ళు కదా, గోడ కుర్చీయో మడతం ఏదో అట్లాంటి ఆనుకునే కుర్చీలో అలా కూర్చుని, సోఫాలో కూర్చుని ఆలోచిస్తే ఏమిటి సాధించాను నేను లైఫ్లో? లైఫ్ అయితే అయిపోయింది, ఎవ్రీథింగ్ ఈజ్ గాన్. ఇవాళ రేపు ఎప్పుడు పిలుస్తాడో పైవాడు తెలియదు. అయితే నేనేం సాధించలేదే, అది అలా చేయబోయి అక్కడ ఫెయిల్ అయ్యాను, ఇది ఇలా చేయబోయి ఇది అయిపోయింది. మొత్తానికి ఫైనల్గా అంటే చిట్టా వేసుకుంటే, బేరీజ్ వేసుకుంటే, లాభ నష్టాల ఖాతా అంటారు కదా, లాభ నష్టాల ఖాతా వేసుకుంటే సాటిస్ఫాక్షన్ రాలేదు లైఫ్లో. అబ్బు పచ్చతాతే హోత క్యా జబ్ చిడియా చుగ్గయి ఖేత్ అంటారు హిందీలో. అప్పుడు వాపోయి ప్రయోజనం లేదు. డిసప్పాయింట్మెంటో లేకపోతే డిస్సాటిస్ఫాక్షన్ తోటో సరే అయిపోయింది, అది అయిపోయింది, ఏం చేస్తానులే అనుకొని, అప్పుడు అనుకునే కంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవచ్చు కదా. మేబీ వీ ప్లే బెటర్ ఇన్నింగ్స్ ఇన్ అవర్ యాక్టివ్ లైఫ్ టైం. అందుకని యాక్టివ్గా ఉన్నప్పుడే బెటర్ ఇన్నింగ్స్ ప్లే చేయడం కోసం కొంచెం ఆలోచిస్తే మంచిది, బాగుంటుంది. అది అటైన్మెంట్ అనేది, అచీవ్మెంట్ అనేది మెటీరియలిస్టిక్, స్పిరిచువల్ కావచ్చు, మెటీరియలిస్టిక్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, చాలా చాలా యాంగిల్స్ ఉన్నాయి దానికి. అటైన్మెంట్ అనేది దానికి అది దట్ ఈజ్ ఆల్ ఇంపార్టెంట్. ఇవి ఫస్ట్ బ్యాలెన్స్ అయిన తర్వాత ఇక్కడ బ్యాలెన్సింగ్ అయిపోతే, ఈ బ్యాలెన్సింగ్తో పాటు ఇది ఉంటే, ఈ మూడిటికి కూడా సోనేమే సుహాగా అంటారు. ఇట్ యాడ్స్ ఫ్రాగ్రెన్స్ టు గోల్డ్ అనమాట. ఈ మూడిటికి ఇది ఎప్పుడైతే ఉందో, ఇది ఎంటర్టైన్మెంట్ అనే పార్ట్, 4th పార్ట్ ఎప్పుడైతే ఉందో, ఇది కొంచెం బెటర్గా ఉంటాయి. మూడు కూడా, ఈ 3 ఎలిమెంట్స్ ఇంప్రూవ్మెంట్ ఉంటాయి. ఇందులో ఇంప్రూవ్మెంట్ వస్తుంది ఇది ఉంటే. దెన్ అటైన్మెంట్. సరే, దీనికి దిస్ ఈజ్ అల్టిమేట్, ఫైనల్గా దిస్ ఈజ్ ఫైనాలిటీ. అయితే దీని గురించి అయితే ఇప్పుడు ఈరోజు మాట్లాడటానికి సరిపోదులేండి, టైం పర్మిట్ చేయదు, వదిలేసి నెక్స్ట్ చూద్దాము. అటైన్మెంట్ ఎట్లా ఉంటుంది, కెన్ వీ హ్యావ్, హౌ టు ప్లాన్, ఇవి రకరకాలుగా ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ చూద్దామండి. ఓకే అండి, నెక్స్ట్ వీక్. థ్యాంక్ యూ వెరీ మచ్.